ప్రేరేపిస్తూ అనేక ఉగ్రవాద మూకలు హిందూ మహిళలపై అత్యాచారాలు వికృత చేష్టలు చేస్తున్నారో వాటికి నిరసనగా మేము ఈరోజు లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలియజేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఎడారి మతాలు పాషండ మతాలు వారు వికృత చేష్టలను అనేక రకాలుగా యుద్ధం ద్వారా కానీ ఒకరిపై ఒకరు అనేక రకాలైన అపవాదాలు వేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ప్రపంచ శాంతికే భంగం కలిగించే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పాషండ మతాలు భారతదేశం హిందూ దేశంలో సెక్యులర్ అనే పదం ద్వారా అనేక మతాలు ఇక్కడ తిష్ట వేసి తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవడం కోసం తమ వికృత చేష్టల్ని ఆ భారతదేశంలోని హిందువులపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులంతా వీరిని ఉదాసీన భావంతో చూస్తున్న పరిస్థితిలో వీరి యొక్క వికృత చేష్టలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హిందూ సమాజం ఏకీకృతం అవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి వికృత చేష్టలను కానీ వీరి మత ఛాందస మూఢత్వాన్ని కానీ వారు చేసే ఏదైతే స్త్రీని వారు బానిసగా చూస్తున్నారో స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ స్త్రీని ఒక విలాస వస్తువుగా చూస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మంట కల్పించే పరిస్థితి చేస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో భారతదేశంలో చెల్లవు. హిందూ సంస్కృతి హిందూ ధర్మానికి మీరు విఘాతం కలిగించే పరిస్థితి వస్తే ఏ మతం వారినైనా ఎవరినైనా సరే భారతదేశం అవతలికి తరిమి కొట్టే వరకు కూడా హిందూ సమాజం నిద్రలేచి మిమ్మల్ని తరిమి కొట్టే పని చేస్తుందని వారిని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో మీరెవ్వరూ కూడా సరైన దారిలో హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటూ అందరినీ సమభావంతో చూస్తూ పక్కవారిని గౌరవించే స్థితిలో బతికితే బతకండి, లేకపోతే మేము ఈ దేశాలకు బొమ్మని కూడా మేము హిందూ సమాజం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ చేతులు ముడుచుకొని ఊరుకోదు. భవిష్యత్తులో మీ తాట తీయడానికి మేమంతా కూడా సంసిద్ధమవుతున్నాం. భవిష్యత్తులో యుద్ధమే జరుగుతుంది. మీరు యుద్ధానికి సిద్ధమా అని మేము హెచ్చరిస్తున్నాం. మీ ఇటువంటి